దొంగ ఓట్లకు అడ్డాగా తిరుపతి. ఎలాగో మీరు చూడండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి దొంగ ఓట్లకు అడ్డాగా మారింది. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు దొంగ ఓట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. ఎన్ని మార్గాల్లో దొంగ ఓట్లను చేర్పించవచ్చో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలను అధ్యయనం చేస్తే విషయం అంతా విదితమవుతుంది. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లను భారీగా చేర్పించింది. ఓటర్ల జాబితా నుండి ఐడి కార్డులను డౌన్లోడ్ చేసి మరి దొంగ ఓట్లను సృష్టించారు. అలాగే పట్టభద్రుల ఓట్ల జాబితా తయారీలో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. 7వ తరగతి చదివిన వారిని కూడా పట్టభద్రులుగా నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో ఓటరు జాబితాలో అవకతవకలు, దొంగ ఓట్ల చేర్పులు, ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. విచారణ ఆలస్యంగా చేపట్టిన అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఆర్ఓగా గిరీషా వ్యవహరించారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో గిరీషా లాగిన్ దుర్వినియోగం చేశారని అభియోగం నమోదైంది. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించలేదనే అభియోగం గిరీషాపై ఉంది. గిరీషా లాగిన్ ద్వారా దొంగ ఓట్లు సృష్టించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న గిరీషా డిజిటల్ లాగిన్ ను కొంతమంది అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేసి సుమారు 34,000కు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎపిక్ కార్డుల అక్రమ డౌన్లోడ్ పై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అప్పటి ఆర్ఓ, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గిరీషా డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అయినట్లు నిర్ధారించారు. వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ఇటీవల మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని ఈసీ సస్పెండ్ చేసింది. సిఈసి ఆదేశాలతో మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో చంద్రమౌళీశ్వరరెడ్డిని బాధ్యుడిగా ఈసీ గుర్తించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా చంద్రమౌళీశ్వరరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అధికారి, ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది జరిగి 3 రోజులు గడవక ముందే ఎపిక్ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసివేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 5 పోలీస్ అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి తూర్పు, పశ్చిమ సిఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ను సస్పెండ్ చేసింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అదేవిధంగా అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్ను వీఆర్కు పంపింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో నమోదైన దొంగ ఓట్ల కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు ఈ కేసులను కాస్త మూసివేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో ఒకే ఐడి నుంచి 34,000 ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాల ఫిర్యాదుతో అప్పట్లో పోలీసులు 13 కేసులు నమోదు చేయడం జరిగింది. ఓటర్ ఎపిక్ కార్డులు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసివేశారని పోలీసులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాలతో అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉత్తరాధికారులు, పోలీస్ అధికారులు ఒక పార్టీకి తొత్తులుగా మారిపోయి ప్రజాస్వామ్యంను అపహాస్యం చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా భాగస్వామ్యం కావడం ఎంతో బాధాకరం. ఒక పార్టీని గెలిపించడానికి ఈ అధికారులు తమ ఉద్యోగాలను కాస్త పణంగా పెట్టడం జరిగింది. నీతి నిజాయితీ లేని అధికారులని అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. ఇది మిగిలిన ఉద్యోగులకు గుణపాఠం కావాలి.